ఈ యొక్క మహిళలకు ఎవరైతే పౌష్టికాహార లోపంతో ఉన్నటువంటి మహిళలు వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే అధ్యక్ష, గత ప్రభుత్వం అంతా కూడా చాలా క్వాలిటీలెస్ అంటే అంగన్వాడీ కేంద్రాల ద్వారా సరఫరా చేసేటువంటి పాలు కానీ గుడ్లు కానీ లేకపోతే బాలామృతం అని కానీ లేకపోతే చిక్కీలను కానీ ప్రతిదీ కూడా అవి సరిగ్గా లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే 2023 డిసెంబర్ వరకు కూడా అధ్యక్ష నేను ఒక అంగన్వాడీ కార్యకర్తగా పనిచేశాను కనుక గతంలో అంటే 2014-19లో మన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు సరఫరా చేసేటువంటి సరుకులు ఎంత క్వాలిటీగా ఉండేయో తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ 5 ఏళ్లలో ఆ సరఫరా చేసేటువంటి సరుకులు కూడా పూర్తిగా పాడినటువంటి పరిస్థితి. పురుగులు పట్టినటువంటి సరుకులు సరఫరా చేసి పూర్తిగా అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఏదైతే గర్భిణీ స్త్రీలకు అదేవిధంగా మహిళలకు తర్వాత పిల్లలకు సరఫరా చేసేటువంటి సామాన్లు కూడా కల్తీలుగా తయారు చేసి వారి యొక్క జీవితాలతోనూ వాళ్ళ యొక్క బ్రతుకులతో కూడా ఆడుకున్నటువంటి పరిస్థితి గతమంతా మనం చూసాం అధ్యక్ష. నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను, మనం ఉన్నప్పుడు మన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అధ్యక్ష ఏవైతే ఈ ఫుడ్ బాక్సెట్లు కానీ అదేవిధంగా గోరుముద్దలను కానీ గిరుగోరు ముద్దలను కానీ మనము మహిళలు ఎవరు కూడా రక్తహీనతతో చనిపోకూడదని గర్భవతులకు కానీ బాలింత పిల్లలకు కానీ చిన్నపిల్లలకు కూడా వారందరికీ మంచి పౌష్టికాహారం అందించి వాళ్ళ యొక్క జీవితాల్లో వెలుగులు నింపాలని మన తెలుగుదేశం ప్రభుత్వం ఎలా అయితే ప్రయత్నం చేసిందో అదే దిశగా ఇప్పుడు కూడా మళ్ళీ మన ప్రభుత్వం వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అధ్యక్ష. ఇకపోతే ప్రధానంగా అదొక సమస్య అయితే అధ్యక్ష, మా గిరిజన ప్రాంతాల్లో మరొక సమస్య ఉంది అధ్యక్ష. అది సరైన రోడ్డు సదుపాయాలు లేక సరైన సమయానికి వైద్యం అందించుకోవడానికి కూడా నోచుకోలేటువంటి పరిస్థితి. దానికి ప్రధానంగా రహదారుల అధ్యక్ష. ఎప్పుడో ఐటీడీలు ఏర్పడినప్పుడు పెట్టినటువంటి రోడ్లు అంటే గ్రావెలు మెటల్ వేసి చేసినటువంటి రోడ్లకి మేము తార్ రోడ్డు వేయించుకోవాలని ఆ రోడ్లు శాంక్షన్ చేసినప్పటికి కూడా ఫారెస్ట్ వాళ్ళు అబ్జెక్షన్ పెట్టడం వల్ల ఆ రోడ్లు ఇప్పటికి కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి. 2019లో ఎగ్జాంపుల్కి రంపచోడవరం హెడ్ క్వార్టర్లోనే ఒక మండలంలో ఈ చౌటి దిబ్బలు పందిరమట్టు ఒక రోడ్డు ఉంది అధ్యక్ష. ఇది దాదాపుగా 4 మండలాలను కలుపుతూ 130 గ్రామాలకు రాకపోకలకు ఉన్నటువంటి కనెక్టివిటీ రోడ్డు అధ్యక్ష. ఇది అప్పటి నుంచి ఐటీడీఏ ఉన్నప్పటి నుంచి ఆ రోడ్డు పరిస్థితి అలాగే ఉంది అధ్యక్ష. 2018 గ్రామ సడక్ యోజన ద్వారా ఈ యొక్క గిరిజన ప్రాంతానికి ఆ రోడ్డు శాంక్షన్ అయినప్పటికీ కూడా ఈ ఫారెస్ట్ వారు క్లియరెన్స్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు ఆ గ్రామాలకి కనీస మౌలిక సదుపాయాలు కూడా అందించినటువంటి పరిస్థితి అధ్యక్ష. దయచేసి నేను ఒకటే కోరుకుంటున్నాను అధ్యక్ష, సంబంధిత మంత్రి గారికి ఏదైతే రోడ్లు మండలానికి వచ్చి ఇలాగా 3 నుంచి 4 రోడ్లు ఈ ఫారెస్ట్ క్లియరెన్స్ లేక ఆగిపోయినటువంటి పరిస్థితి. ఈ సదుపాయాలు అనేవి ఈ రోడ్లు లేకపోవడం వల్ల మాకు సరిగ్గా అందట్లేదు అధ్యక్ష. సకాలంలో రంపచోడవరంలో ఏరియా హాస్పిటల్ ఉంటే వాళ్ళు ఉండేటువంటి గిరిజన ప్రాంతం నుంచి ఆ హాస్పిటల్కి వెళ్ళడానికి 1000 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. దయచేసి ఇది ఒకటి మీరు దృష్టిలో పెట్టుకోవాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. మరొక చిన్న విషయం అధ్యక్ష, ముఖ్యంగా మా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధాన సమస్య అధ్యక్ష, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే 10 ఎకరాల భూమి ఉందని రేషన్ కార్డులు తొలగించడం జరిగింది అధ్యక్ష. మనం చూసుకుంటే మా ఏజెన్సీ ప్రాంతంలో 10 ఎకరాలు ఏంటి 100 ఎకరాలు ఉన్నా సరే సెంటు భూమి కనీసం ఒక 1000-2000 కూడా ఖరీదు చేయనటువంటి పరిస్థితి. మీకు తెలుసు అధ్యక్ష, మీ పక్కనే నర్సీపట్నం అక్కడ సెంటు భూమి 1 లక్షలు విలువ చేస్తే రంపచోడవరం నియోజకవర్గంలో 1 ఎకరం భూమి కూడా ఒక కనీసం వాల్యూ కూడా చేయనటువంటి పరిస్థితి. కానీ గత ప్రభుత్వం ఏం చేసిందంటే 10 ఎకరాల భూమి ఉందనేసి రేషన్ కార్డు తొలగించడం ద్వారా పీవీటీజీస్ ఎక్కువగా నష్టపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. దయచేసి దీన్ని దృష్టిలో ఉంచుకొని దీన్ని మినహాయింపు చేసి స్పెషల్ డ్రైవ్ చేసి రేషన్ కార్డు కోల్పోయిన వారికి ప్రతి ఒక్కరు కూడా ఈ రేషన్ కార్డులు ఇప్పించి వాళ్ళకి మౌలిక సదుపాయాలు అన్ని కూడా అందించి ప్రతి సంక్షేమ పథకాలు కూడా అందేలాగా స్పెషల్ దృష్టి పెట్టాలని కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష. ఇంత అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. లలిత్ కుమార్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష.